పరిశుద్ధమైన గ్రంథము. ఏ గ్రంథం మీద కూడా పరిశుద్ధ గ్రంథం అని రాయబడదు. ఏ గ్రంథాన్ని మనం పరిశీలించినా ఇది పరిశుద్ధ గ్రంథం అని. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకు అయింది ఏంటంటే ఇందులో మాటలు పరిశుద్ధము, దేవుడు పరిశుద్ధము, వాక్యం పరిశుద్ధము. అందుకని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఇప్పుడు సహోదరులారా, సహోదరు గమనించినట్లయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం గమనిస్తే క్రిస్మస్ అని మనం జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ అనేది మనం గమనిస్తే దేవుని ఎరిగిన బిడ్డలకు, దేవుని అంగీకరించిన బిడ్డలకు అందరికీ కూడా ప్రతిరోజు క్రిస్మస్సే. క్రిస్మస్ నామకార్థంగా జరుపుకునే క్రిస్మస్ ఉంటుంది, యథార్థంగా జరుపుకునే క్రిస్మస్ ఉంటుంది, మారు మనసు పొంది జరుపుకునే క్రిస్మస్ కూడా ఉంటుంది. లోకస్తులకైతే మరి ఆ దేవుని సరిగా ఎరగని వారికైతే, నామకార్థ క్రైస్తవులకైతే ఒక పండుగ ఆచరిస్తూ ఉన్నారు. అయితే మనము సోదరు భక్సింగ్ గారి సహవాసంలో మరి మనకు ఆచారం కాదు, కానీ ఇది దేవుని వాక్యాన్ని ప్రచురించడంగా మనం భావిస్తూ ఉంటాం, సువార్త ప్రకటించేదిగా భావిస్తూ ఉంటాం. దీన్ని మనంత ప్రాధాన్యం ఇయ్యం. ఎందుకంటే యేసుప్రభువారు పుట్టాడు, మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచినాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచినాడు, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన పుట్టిన దినము మరి వాస్తవానికి బైబిల్ ఎక్కడా కూడా డిసెంబర్ 25 అని రాయబడలా. బైబిల్ ఎక్కడా కూడా ఫలానా తారీఖు అని మెన్షన్ చేయబడలా. కాకపోతే ఆయన చలికాలంలో మరి ఈ కాలంలో పుట్టినాడని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. గొర్రెల కాపరులు చలి కాసుకొని చుండగా అని రాయబడింది. అంటే అది కాలము, చలికాలము, ఆయన పుట్టిన కాలము, చలికాలము. అందుకని మనకి ఈ సహవాసంలో మరి క్రిస్మస్కి ఈ యొక్క డిసెంబర్ 25కి ఒక రాజు పెట్టేటువంటి ఈ యొక్క రాజు దీన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఆ కాలంలో. తర్వాత పిల్లరా అంత ప్రాధాన్యత ఇవ్వనప్పటికి కూడా దేవుని వాక్యాన్ని మనం ప్రచురించాలి కాబట్టి, దేవుని ప్రజలకు దేవుని వాక్యం వినిపించాలి కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుంటాం. ఆయన పుట్టుకను గురించినటువంటి వార్తలు మనం చూసుకుంటాం. మత్తయి సువార్త చూడండి, మనం చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి మనం చూసుకొని ప్రభువుని ఆరాధిస్తాం. ఇక సహోదరుడు చూడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనందరం కలిపి చదువుకుంటామండి. రాజైన హేరోదు దినముల యందు యూదాదేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చి తీమని చెప్పిరి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. అవును, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీంగలిందివా, జీవాధిపతి నిత్య నివాసి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మహాగణుడా, మహోన్నతుడా, ఇంతవరకు నాయన పాటలు మీరు చూపిస్తూ వచ్చినారు, వందనాలు ప్రభా. వాక్య పరిచయలో సాయం చేయండి. చదవడం ప్రభా, వాక్యం ద్వారా నా భాగం ఏంటో మా భాగం ఏంటో గ్రహించిన కృప దయచేయండి. అవసరం బట్టి ఉందా ఇంకా రావాల్సిన సకాలం సమకూర్చండి ప్రభా. మైకిని కార్యక్రమం స్వాదులు ఉంచుకోండి. దానియేలు 2:22, ఇర్మియా 1:9, మత్తయి 10:20 జ్ఞాపకం చేసుకుని రక్త ప్రోక్షణకు వస్తూ కొద్దురు తాకమని దేవా మీరు కనికరించమని సహాయం చేయమని దేవా మీరే కృప చూపించి మహిమ పొందమని ఇక వదనాలు చెల్లించుకుంటూ సమస్త భారం వేస్తే యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, గమనిస్తే చూడండి, ఇక్కడ రాజైన హేరోదు దినముల యందు యూదాదేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చునని చెప్పిరి. 3వ వచనం చూస్తే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు
అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కలవరా? కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లోనూ శాస్త్రులందరినీ సమకూర్చి యేసు ఎక్కడ పుట్టిన వారిని అడిగిన. అందుకు వారు యోదయ బెత్లెహేములు ఎలయనగా, యోధాదేశ బెత్లెహేమా, నీవు యోధాలను ఎంత మాత్రమును అల్పుడవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని చెప్పాను. చూసారా ఏంట? ఆయన ముందుగా యేసు ప్రభు గురించి లేఖనాలు ఇక్కడ రాయబట్టం కాదు, మన బైబిల్లో గమనిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, పూర్వదినాల గ్రంథాలన్నింటిలో, పాత నిబంధన గ్రంథాలు అన్నింటిలో కూడా యేసు ప్రభు కనపడతా ఉంటాడు. అసలు ఆది కాండంలోనే ప్రభువారు కనపడతా ఉంటాడు. ఆది కాండంలోనే యేసు ప్రభు మనం గమనిస్తే, లేఖనాలు మనం గమనిస్తే ఆయన ఏమంటారు, మన పోలిక చొప్పున, నెల మన పోలికను చొప్పున. మన అంటే ఏంటి? ఏమండి మన అంటే ఏంటి? మన అంటే నా అనేది వేరు, మాన అనేది వేరు. నా అనేది ఏకవచనాన్ని చూపిస్తూ ఉంటుంది, మన అనేది బహువచనాన్ని చూపి. మన అంటే అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి గమనిస్తే లేఖనాలన్నింటిలో కూడా మరి ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాం, అన్ని గ్రంథాల్లో కూడా దేవుడు అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు, అనేక సందర్భాలు యేసు ప్రభు గురించి రాయబడుతూ వచ్చింది. తర్వాత సైతాను మరి అవ్వను మోసపుచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మరి 3:15 వచనంలో కూడా అక్కడ యేసు ప్రభు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎన్ని విషయాలు గమనిస్తే అనేక గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. ముందుగానే యేసు ప్రభు రాబోతా ఉన్నాడు, యేసు ప్రభు పుట్టబోతా ఉన్నాడు, యేసు ప్రభు మరి లోకానికి రక్షకుడుగా రాబోతా ఉన్నాడని ఆ గ్రంథాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో అనేక రీతులుగా ఆయా ప్రవక్తలు మాట్లాడుతూ వచ్చారు. అయితే అన్ని విషయాలు మనం చూసుకోవడానికి ఇక్కడ సమయం లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కానీ మాట చూస్తాం. యేసు ప్రభు రాకడ వస్తుందని ముందుగానే గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అందుకే హేరోదుకి కలవరం పుట్టింది. హేరోదు అందరు శాస్త్రులను, పరిచయులు అందరూ సమకూర్చాడు, ప్రధాన యాజకులు అందరూ సమకూర్చి యేసు ప్రభు ఎక్కడ పుడతాడు, ఎక్కడ పుడతాడని గ్రంథాల్లో రాయబడి ఉంది ఏంటని వారిని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని గ్రంథాల్లో కొన్ని మాటలు, మరి మీకా గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్న మాట 5వ వచనంలో ఏం రాయబడిందంటే, యూదాదేశ బెత్లెహేమా, నీ యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానో కావు, ఇశ్రాయేలు నా ప్రజ పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనే మాట మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ముందుగానే మీకా ప్రవక్త రాసి పెట్టాడు. అక్కడ మీకా గ్రంథంలో గమనిస్తూ ఉంటాం ఆ మాట. అట్లా చాలా విషయాలు కూడా మనం గమనిస్తాం. అయితే యెషయా గారు ఒక మాట రాశాడు. యెషయా గ్రంథము చూడండి, అది కాదమ్మా 11వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము ఏమంటారు? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. కాబట్టి చిగురు అనే యేసు ప్రభు వారు ఏం రాస్తారంటే, యేసు ప్రభు గురించి అక్కడ ఏం రాశాడంటే చిగురు అని పుట్టాడు. చిగురు పుడుతుంది, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ చిగురు ఏం చేస్తుందంట? ఫలింపజేస్తుంది. అందుకనే చాలామంది బైబిల్ ప్రవక్తలు రాస్తూ ఉంటారు, బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు, ఈ చిగురు యేసుక్రీస్తు ప్రభువే. ఈ చిగురు యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఉంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, తాను వేరుల నుండి అంకురం ఎదిగి. కాబట్టి చిగురుగా పోల్చబడుతూ వచ్చాడు యేసు ప్రభు. యెషయా గ్రంథం దాదాపు యేసు ప్రభు పుట్టానికి ముందట 300 సంవత్సరాల ముందు రాయబడుతూ వచ్చిందని చెప్తా ఉంటారు. అంటే మనం గమనిస్తే పిల్లారా, మరి ఇక్కడ గమనిస్తే యెషయా గ్రంథం రాస్తున్న మాట ఏమిటంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ చిగురు ఎవరయ్యా? చూడండి, ఇదే గ్రంథం మనం చూస్తాం 4వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ దినమున యెహోవా చిగురు. చిగురు చిగురు అంటే ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును.
ఈ సిగురు ఎవరయ్యా? ఈ సిగురు ఎవరయ్యా అంటే మరి గమనిస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే ఆదికాండము 1:26 చూస్తాం. ఆదికాండము 1:26 మనం గమనిస్తాం. ఆ ఎవరైనా మన పోలిక చొప్పున, మన స్వరూపం, మనస్సు పోలిక చొప్పున, మన 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 అని మాట్లాడాడు. చదమ్మా. ఆ ఆ ఆ ఆ ఆకాశ పక్షులను ఆ మన అని వాడాడు. దేవుడు మన స్వరూపము చొప్పున అన్నాడు, కానీ నా స్వరూపం చొప్పున అనలేదు. అంటే కుమారుడు ఉన్నాడు ఎక్కడా, సిగురు ఉన్నది ఎక్కడా, సిగురిస్తా ఉన్నాడు ఎక్కడా. కాబట్టి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున జనులను చేదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ఉన్న ప్రతి జీవిని, ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. చూసారా, దేవుడు తన స్వరూపమందు కాబట్టి మన పోలిక చొప్పున అన్నాడు. తర్వాత దేవుడు అంటే ఇప్పుడు మన అంటే ఎవరో దేవుడు. అంటే ఇప్పుడు ఈ సిగురు ఎవరయ్యా అంటే దేవుడైన సిగురు. ఎలాంటి సిగురు అంటాం? ఇది దేవుడైన సిగురు. ఈ సిగురు ఎలాంటి వాడు? ఈ సిగురు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడైన సిగురు, దేవుడైన సిగురు. ఈ సిగురు అందుకని యెషయా రాస్తా ఉన్నాడయ్యా, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దేవుడు తన స్వరూపమందు, పైన మన స్వరూపం అన్నాడు, కింద తన స్వరూపం అన్నాడు. అంటే మనలో యేసుప్రభు ఉన్నాడు, ఆయనే దేవుడైన సిగురు. ఈ దేవుడైన సిగురు గురించి రాస్తా ఉన్నాడు. ఆ ముందు రాస్తూ వచ్చాడు, ఈ దేవుడు ఎలా ఉన్నాడయ్యా? యోహాను సువార్త 1:1 చూడండి. యోహాను రాసిన సువార్త 1:1 మనం చూస్తాం. ఇప్పుడు ఎవరున్నారట? ఆది యందు ఉన్నవాడు. ఆది యందు ఎవరున్నారట? వాక్యము. వాక్యము దేవుడై ఆది యందు ఉన్న దేవుడేనా? ఆది యందు ఉన్న దేవుడు. ఆ ఆది యందు ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే, హెబ్రీ రాసిన పత్రిక 1:3 మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 1:3 మనం చూస్తాం. దేవుని స్వరూపం యొక్క తేజస్సునై ఉండి, తేజస్సు ఎవరయ్యా అయినా? ఎక్కడి నుంచి వచ్చాడో? దేవుని తేజస్సుగా ఉన్నాడు, దేవుని స్వరూపమందు ఉన్నాడు. కాబట్టి ఈయన దేవుడైన సిగురుగా మనకి లోకానికి వచ్చిన దేవుడు కనపడతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, అందుకే అన్నాడు, ఈయన ఎలాంటి వాడంటే దేవుని యొక్క స్వరూపము, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ప్రతిబింబము అన్నాడు. ప్రతిబింబం అంటే మన అద్దంలో చూసుకుంటాం కదా, మన ముఖం అద్దంలో చూసుకుంటే ఎలా కనపడుతుంది? మనకే కనపడుతుంది, వేరే వాళ్ళ ముఖం కనపడుతుంది. అంటే అది మన ముఖం ప్రతిబింబంలాగా. అంటే దేవుని యొక్క రూపము యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకానికి వచ్చింది. అందుకే అన్నాడు, ఆయన ఏమన్నాడంటే ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్వం గల మాటల చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహికుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేను. ఇక్కడ ఉన్నాడు ఒక మాట్లాడు, మూర్తిమత్వము. మూర్తిమత్వం అంటే సైకాలజీలో పర్సనాలిటీ అంటారు. సైకాలజీ అంటే పర్సనాలిటీ. పర్సోనా అనే పదం నుంచి వచ్చిన, లాటిన్ పదం నుంచి వచ్చినటువంటి పదం పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఏంటంటే ఇక సేమ్ టు సేమ్ మాట, చూపు, తలంపు, క్రియ, ఆలోచన మొత్తం కూడా దేవుని స్వరూపాన్ని దింపేశాడు. దేవుని స్వరూపాన్ని ఆయన చేస్తూ వచ్చాడంటే దింపుతూ వచ్చాడు. మూర్తిమత్వాన్ని ఉండి, మూర్తి అంటే టోటల్ పర్సనాలిటీ. టోటల్ దేవుడు తన స్వరూపాన్ని మార్చుకొని ఒక మానవుడిగా, దేవుడే సిగురుగా ఈ లోకానికి వస్తూ వచ్చి, అందుకని మూర్తిమత్వం అనే పాదం వాడుతూ వచ్చినాడు. మూర్తిమత్వము అయ్యుండి
తన మహత్వ గల మాట చేత అవసరం లేదు. కాబట్టి ఏమన్నాడు ఆయన? మహిమ గల తేజస్సు అయ్యుండి, ప్రతిబింబమై ఉండి, తేజస్సు ఉండి ప్రతిబింబం ఆయనే, మాట ఆయనదే, రూపం ఆయనదే, సమస్తమును ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడంట తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి చూడండి, మాట రాస్తాం. 6:16 వచ్చి మనం చూస్తాం. 6:16 వచ్చి మనం చూస్తాం. అబ్బా ఇస్తున్నాడమ్మా. సమీపింపరాజని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడలో మనుషులు ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ నేరడు. చూసారా? సమీపించరాని తేజస్సు వాడు. తేజస్సు అంటే ఏంటంటే ఆయన యొక్క ప్రతిబింబము. తేజస్సు అంటే ఆయన ప్రతిబింబాన్ని వాడుతూ వచ్చాడు. అందుకంటే ఆయన దేవుడైన సిగురుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ సిగురు నిన్ను నన్ను సిగురింపజేయాలని, నిన్ను నన్ను ఆ సిగురులో ఫలింపజేయాలని ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. ద్వితీయోపదేశకాండము 4:39 మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 4:39 మనం చూస్తాం. భూమి అందును. కాబట్టి ఎవరండి ఆయన? పైన ఆకాశం మీద, కింద భూమి మీద తప్ప యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. ఈ దేవుడే ఈ దేవుడే మన కొరకు ఆయన వస్తూ వచ్చినాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మన కొరకు ఈ లోకానికి రావడం అనేది జరుగుతూ వచ్చింది. ప్రియ సహోదరుడా, మనం గమనిస్తే దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి పైన ఆకాశం అందును, కిందన్న భూమి అందును యెహోవా దేవుడనియు మరొక దేవుడు లేడనియు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆయన దేవుడు. ఆయన పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికి ఆధారభూతుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దేవుడైన సిగురుగా ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, అది అంటున్నాడు యోబు గ్రంథంలో రాయడు చూడండి. 15:8 మనం చూస్తాం. యోబు రాసిన గ్రంథము 15:8 చూడండి. చేరి ఉన్నవాడవా ఏమంటాడమ్మా? దేవుని ఆలోచన సభలో. దేవుడు అంటే ఆలోచన సభలో ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడట. దేవుడు సమావేశం సభలో ఉన్నారట. వీళ్ళంతా ఎవరున్నారట? ఏమో సభ ఏర్పాటు చేసిందంట. సభ ఏర్పాటు చేసింది ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఒక సభ ఏర్పాటు చేసి ఆయన అడుగుతూ వచ్చాడంట. సభలో ఏమడిగినాడు? యెషయా గ్రంథం 6:8 చూడండి. 6:8 యెషయా గ్రంథము 6:8. ఎవడు పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా. సభలో యేసు ప్రభు ఏమంటున్నాడట? భూలోకం వెళ్ళి ఒక కార్యం నెరవేర్చాలా, భూలోకం వెళ్ళి ఒక పాపానికి పరిష్కారం చేయాలా, మానవునికి పాపం నుండి విముక్తి కలిగించాలా, శిలువ మరణం పొందాలా, కార్యం నెరవేర్చాలని ఎవరు వెళతారని సభలో తండ్రి అడుగుతూ ఉంటే, ఆ సభలో ఎవరు వెళతారా, నా నిమిత్తం ఎవరు పోతారా అని అడిగినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, ఎవడు పోనని ప్రభు సెలవేగా వింటిని. అంతడు నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపయ్యా, నన్ను పంపు ఏమన్నాడు ఆయన? నన్ను పంపయ్యా, నేను వెళతా, ఆ కార్యం నేను నెరవేరుస్తానని యేసయ్యా మరి ఈ లోకానికి ఎలా వచ్చాడంట చూద్దాం. హెబ్రీ పత్రిక చూడండి 10:5 చూస్తాం. హెబ్రీ పత్రిక 10:5 మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 10:5 చూడండి అమ్మా. ఇలాగ చెప్తున్నాడు,
బలియు అర్పణను కోరలేదు కానీ నాకు శరీరం అమర్చితివి. పూర్వహోమంలో పాపరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. ఏం అమర్చాడంటమ్మా ఆయన? ఒక శరీరాన్ని అమర్చినాడు. యేసుప్రభుకి ఏం అమర్చాడంట? ఆ సిగురికి ఏం అమర్చాడు? శరీరాన్ని. దేవుడు ఆత్మదేవుడు కనుక ఆత్మదేవుడికి ఏమేమి అమర్చాడంట? శరీరం. అందుకే కన్యక గర్భవతి కుమారుని కనెను. కన్యక గర్భవతి కుమారుడు అంటే ఏంటండి? ప్రపంచంలో ఒక వింత కదా, మిరకల్ కదా. పురుషుని ప్రమేయం లేకుండా వేస్తే ఆయన గర్భం దాల్చుద్దా? ప్రపంచంలో ఏమైనా ఉందా? చరిత్రలో ఉందా? సైంటిస్టులు అని చెప్పగలుగుతారా? ఇలారా. కానీ మిరకల్ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భవతి అయి, అందుకే యేసుప్రభు వారికి ఆయన చిగురికి ఆత్మకి ఏం అమర్చినాడంట? శరీరాన్ని. శరీరం అమర్చకపోతే మరి దేవుడికి ఏమి మాట లేదా? శరీరం అమర్చకపోతే దేవుడి కార్యం నెరవేర్చలేడా? ఏమండి? శరీరం అమర్చకపోతే దేవుడు కార్యాన్ని నెరవేర్చలేడా? దేవుడు ఏమన్నాడు? నన్ను చూసి నరుడు బ్రతకలేడు అన్నాడు కదా. మోసేని కూడా దేవుడు అన్నాడు, నువ్వు చూస్తే నువ్వు బ్రతకలేవని ఒక పర్వతం చాటున బండ చాటున పార్శ్వం మాత్రమే చూపిస్తా. అంటే కోటి సూర్యుల కంటే తేజోమహిమ దేవుణ్ణి ఏ నరుడు చూసి బ్రతకలేడు. ఇప్పుడు ఆయన ఏ రూపంలో రావాలా? మనం మనుషులం కాబట్టి మనుషు రూపంలోకి రావాలా. చీమలు దండు పోతుందంట. చీమలు వరుసగా పోతున్నాయంట. చీమలు వరుసగా వెళ్తా ఉన్నాయి. ఏం చేస్తున్నాయమ్మా? చీమలు వరుసగా వెళ్తా ఉన్నాయి. మన చలికాలం వస్తుందని తెలుస్తూ ఉంటాయి. చీమలు వరుసగా చలి చీమలు ఉంటాయి, కొరి చీమలు ఉంటాయి, నల్ల చీమలు ఉంటాయి. ఇట్లా వెళ్తా ఉన్నాయి దారి. అందులో నుంచి ఒక ఆవుల మంద వస్తుందంట దారిలో నుంచి. ఈ దారిలో ఇట్లా అడ్డంగా వెళ్తాను, ఇటు నుండి ఇట్లా ఆవుల మంద వస్తుంది. ఆవుల మంద ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ చీమల్ని తొక్కుతుంది. తొక్కితే అక్కడ మునున్నాడంట పక్కన జపం చేసుకుంటాడు. పక్కన అడవిలో చీమలు వెళ్తా ఉన్నాయి, అడ్డంగా ఆవుల మంద వస్తూ ఉంది. ముని జపం చేసుకుంటా ఉన్నాడు. అయ్యో చూశాడు, సడన్ చూస్తే చీమలన్నీ పోతా ఉన్నాయి, ఆవులు వస్తా ఉన్నాయి, తొక్కులు చచ్చిపోతాయి. ఇప్పుడు చీమలకి ఎలా చెప్పాలా? మనుషుల్ని ఓ చీమలారా తప్పుకోండి తప్పుకోండి ఆవులు వస్తాయంటే మాట అంటాయా? అమ్మా చీమలారా మీరు తప్పుకోండి ఆవులు వస్తే తొక్కే చచ్చిపోతాయండి మాట అంటాయా? ఇప్పుడు ఏమైంది? ఆ ముని రూపాన్ని మార్చుకొని చీమగా తయారయ్యి అప్పుడు చీమల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడమ్మా? చీమలారా మీరు పక్కకు తప్పుకోండి, ఆవులు వస్తున్నాయి, ఆవులు వస్తేనే మీరు పక్క తప్పుకోండి చచ్చిపోతారని చెప్పినప్పుడు ఆ చీమలన్నీ పక్కకి తప్పుకున్నాయంట. అప్పుడు ఏం చేసిన అవన్నీ కూడా అంటే మానవుడు మాట వినాలంటే మానవ రూపంలోకే. ఇది సాదృశ్యం మాత్రమే. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడంటే ఒక శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన మన కొరకు మానవ పాపాలు తీసివేయడం కొరకు ఆ శరీరాన్ని ధరింపజేశాడు. కీర్తనకారుడు రాష్ట్ర 40వ అధ్యాయం చూడండి, 7వ వచనం మనం చూస్తా. కీర్తనకారుడు ముందే రాసించాడు దీన్ని. చూడండమ్మా, 40వ అధ్యాయము 7వ వచనం. పుస్తకపు చుట్టలో ముందుగానే రాశాడంట ఆయన. నన్ను గురించి రాసిన ప్రకారం వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్టలో ఏమన్నాడమ్మా? పుస్తకపు చుట్టలో కింద కూడా ఇదే రాస్తారు కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన మాట ముందుగానే కీర్తనకారుడు 40వ అధ్యాయం 7వ వచనంలో రాసించాడు. ఏం రాసించాడు? పుస్తకపు చుట్టలు యేసు ప్రభు రాబోతా ఉన్నాడు, ఆయన సిగురుగా రాబోతా ఉన్నాడు, ఆయన శరీరాన్ని ధరించుకొని రాబోతా ఉన్నాడు. కాబట్టి దేవుడైన సిగురు ఈ లోకానికి వస్తా ఉన్నాడు. ఎలా వచ్చాడు ఆయన? శరీరాన్ని ధరించుకొని. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమో రాశాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం రాశాడమ్మా. ఆ వాక్యమే శరీరధారి అయి ఆదియందు వాక్యం ఉండనన్నాము. ఆ వాక్యం ఎలా వచ్చిందండి? ఇప్పుడు శరీరధారి అయి
కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించేను. ఆ వాక్యము దేవుడైన వాక్యము ఏం చేస్తూ వచ్చిందంటమ్మా? శరీరాన్ని ధరించుకున్నది. ఇప్పుడు దేవుడైన సిగురు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మానవాళి పాపములు తీసివేయడం కొరకై గ్రంథపు చుట్టలో రాబడిన ప్రకారము అనేక లేఖనాల ద్వారా చూపించడం ప్రకారము ఆయనకు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మనం గమనిస్తే ప్రియ సోదరుడు చూడండి, ఇప్పుడు ఏమైనాడు ఆయన? దేవుడు సిగురు ఇప్పుడు ఎలా మారాడంటే చూద్దాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. జకర్యా చూసారా? సిగురు అని ఒకడు కలడు. ఇప్పుడు ఆయన ఏమైనాడు? సిగురు మానవుడైనాడు. ఇప్పుడు ఏమైనామ్మా? మానవుడైన సిగురు. దేవుడైన సిగురు ఎలా మార్చబడ్డాడు? ఇప్పుడు ఆయన మానవుడైన సిగురుగా మార్చబడుతూ వచ్చినాడు. సిగురు అని ఒకడు కలడు. సహోదరుడా గమనిస్తే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. సిగురు అయిన మానవుడైన సిగురు, ఆయన మానవుడు రూపములో ఈ లోకానికి వస్తూ జరిగింది. అందుకనే ఆయన అంటున్నాడు మానవుడైన సిగురు అని ఒకడు కలడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మానవుల యొక్క పాపము తీసివేయడం కొరకై ఈ లోకానికైనా రావడము జరుగుతూ వచ్చింది. అందుకని అంటున్నాడు సిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి సిగుర్చును. చూసారా? సిగుర్చును. ఈ సిగురే యెషయా ముద్దు నుండి పుట్టిన సిగురు. యెషయా ముద్దు నుండి పుట్టిన సిగురు ఇప్పుడు మానవుడైనాడు. మానవ రూపం దాల్చుతూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇప్పుడు ఏ కుమారుడు అంటే ఆయన మనుష్య కుమారుడుగా మార్చబడ్డాడు. ఆయన ఏ కుమారుడుగా మార్చబడ్డామ్మా? మనుష్య కుమారుడుగా శరీరాన్ని ధరించుకొని ఒకడుగా మనుష్య కుమారుడుగా మానవుని రక్షించడం కొరకై తన మానవ శరీరాన్ని ధరించిన వాడై లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తాం. లూకా సువార్త మనిషి కుమారుడు దేనికి వచ్చాడమ్మా? నశించిన దానిని దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అంటారు చాలామంది. అంటే అర్థం ఏంటండి? మంచివాళ్ళని బతకనియాలి, చెడ్డవాళ్ళని జాగొట్టాలి, అంతే కదా. దుష్ట శిక్షణ అంటే దుష్టుడు వచ్చిపోవాలా, శిష్ట రక్షణ అంటే మంచోడు. యేసుప్రభు అలా అన్నాడా? ఏమన్నాడు యేసుప్రభు? నశించిన దానిని అంటే పాడైపోయిన దుష్టులని రక్షించడం కొరకు ఆయన మనుష్య రూపము మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చాడు. పిల్లలు అందుకని అంటున్నాడు ఆయన మనుష్యుడైన సిగురుగా ఉన్నాడు, మానవుడైన సిగురుగా. మొట్టమొదటి మనం చూస్తూ వచ్చినాం, దేవుడైన సిగురుగా ఉన్నాడు. ఆ దేవుడైన సిగురు శరీరాన్ని ధరించుకొని ఇప్పుడు మనుష్యుడైన సిగురుగా, మానవుడైన సిగురుగా వస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం మనం చూడండి. ఎవరి కోసం వచ్చాడంట? లోబడనల్లని ప్రజల కొరకు. తమ ఆలోచన నెరవేర్చుకుంటూ అనుసరించి చూసారేమో యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడిచేవారు, చెడు మార్గంలో పోతున్న వారిని విడిపించడం కొరకు, పాప మార్గంలో పోతున్న వారిని విడిపించడం కొరకు, లోకంలో చెడిపోయిన వారిని విడిపించడం కొరకు లోబడిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు
చాపుచున్న. ఎక్కడ నుండి చాపుతున్నట్టు ఆయన? ఆ, దినమెల్లా చెయ్యి చాపుతున్నాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, అతడు నరుడు కాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు నరుడు కాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనిడి తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనిడి తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండి సకల విధముగను, అనిలచి సదయుడగుచు తాటుచుండి సకల విధముగను. చేతులు జాపుతా ఉన్నాడు ఆయన, కరములెత్తి పిలుస్తా ఉన్నాడు. చెడు మార్గములో, పాప మార్గములో నడిచేవారు విడిపించడం కొరకై ఆ దేవుడైన సిగురు మానవుడైన సిగురుగా మార్చబడుతూ వచ్చినాడు. మానవుడైన సిగురుగా మార్చబడుతూ వచ్చినాడు. నరుడిని పాపము నుండి శాపమును విడిపించడం కొరకు, ఆది ఆదాము నుండి వచ్చిన మన పాపమును విడిపించడం కొరకు, ఆ సర్పం మోసపుంచడం ద్వారా వచ్చిన శాపమును విడిపించడం కొరకు యేసయ్యా నిన్ను నన్ను రక్షించడం కొరకై ఆయన మానవుడైన సిగురుగా మార్చబడుతూ వచ్చినాడు. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తా ఉన్నాడు. నీ చెడు మార్గం విడిపించడం కొరకై యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మన తిరుగులేస్తూ వచ్చినాడు. మానవుడు పాపం కొరకై ఆ కలువరి శిలువ బలియాగమవుతూ వచ్చినాడు. నీ కొరకు నా కొరకైనా మానవుడైన సిగురుగా మార్చబడుతూ వచ్చినాడు. ఇంకో మాట చూస్తాం, మూడోది చూస్తాం రండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తాం రండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తాం. చూడండి, జకర్యా గ్రంథం 3వ 8వ వచనం. ఏంటమ్మా? చిగురు అను నా సేవకు నేను రప్పింపబోచున్నాడు. ఇప్పుడు మానవుడు ఏమైనాడంటే సేవకుడైనాడు, తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఏమైనా ఆకాశ మహాకాశముల పట్టజాల దేవుడు ఎక్కడ ఇమిడాడండి? తల్లి గర్భంలో ఇమిడాడు. తల్లి గర్భం ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుందండి? ఆకాశ మహాకాశముల పట్టజాలంత దేవుడు ఎలా తనతో తగ్గించుకున్నాడు? చిన్ని శిశువుగా తగ్గించుకున్నాడు. ఎంతగా ఒదిగాడంటే, ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఎంతగా కుసించుకున్నాడంటే చూసారా, సేవకుడు అగినట్టుగా. ఆకాశ మహాకాశాలే పట్టజాలడు దేవుడు తల్లి గర్భములో సేవకుడుగా, ఆ పశువుల పాకలో, ఆ పశువుల తొట్టిలో నీ కొరకు నా కొరకు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన తగ్గించుకున్నాడు, సేవకుడైనాడు ఆయన. పిల్లరా, అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఒదుగుతూ వచ్చినాడు, తగ్గించుకుంటూ వచ్చినాడు. ఆయన బంగారు ఉయ్యాలు లేవు, బంగారు మేడలు లేవు, మిద్దెలు లేవు. ఎక్కడున్నాడు ఆయన? పశువుల పాకలో. పశువుల పాక అంటే మంచి బాగా శుభ్రంగా నీట్గా పాలరా వేసి చక్కగా ఏసీ పెట్టి ఉంటుందా? ఎట్లుంటుందమ్మా? ఎట్లుంటుందమ్మా చెప్పండి? పశువులు పేడేసి మూత్రం పోసి కంపు కొడతా అటువంటి స్థితిలో ఆ పశువుల తొట్టి శుభ్రం చేస్తారు. రోజు శుభ్రం చేస్తారా?
పశువులు కుడితి కలిపే తొట్టి, కుడితి కలిపే ఆ తొట్టిలో, పశువుల తొట్టిలో యేసు ప్రభుకి పశువుల తొట్టి ఆయనకు ఉయ్యాలైంది, పశువుల పాకే ఆయనకి మేడగది. అంతగా తగ్గించుకున్నాడు నీ కొరకు నా కొరకు ఆయన. చూసారా, ఆకాశ మహాకాశ పట్టదాల దేవుడు మానవుడి రూపంలో శరీరం ధరించుకొని ఇప్పుడు సేవకుడుగా మన కొరకు తను తాను. ఇంత గొప్ప దేవుడు అండి, ఇంత గొప్ప దేవుడు ఆయన మన కొరకు తన్ను తానే సిగురువను నా సేవకుడు నేను రప్పింపబోచున్నాను. సరా, నా సేవకు నేను సిగురు. ఈ సిగురే యెషయా మొద్దు నుండి పుట్టినటువంటి సిగురు. ఈ సిగురు ఎలా మార్చబడిందంటే సేవక. చూడండి, మత్తయి సువార్త చూద్దాం. యోహాను సువార్త 14:2 మనం చూస్తాం. రండి, యోహాను సువార్త 14:2 మనం చూస్తాం. నివాసము తండ్రి ఇంటికి తీసుకెళ్ళడానికి నిన్ను ఎలా మార్చడం ఆయన ఎంత తీసుకున్నట్ట. నువ్వు ఆయన తండ్రి ఇంటికి, ఆ పరలోక రాజ్యం నువ్వు నేను వెళ్ళాలని తన్ను తాను తగ్గించుకొని సేవకుడుగా. యేసుప్రభువు అన్నాడు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును. అందుకే యేసుప్రభువు వారు ఆ మేడ మీద గదిలో పస్కా ఆ యొక్క రొట్టెలు ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, శిష్యుల పాదాలన్నీ కూడా అడుగుతూ వచ్చాడు. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకొని మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ఆయన ఇప్పుడు ఎలా మార్చబడ్డాడంటే సేవకుడుగా దాసుడైతే వచ్చాడంట. దాసుడిగా మార్చబడ్డాడు. సహోదరుడా, మనం గమనిస్తే చూడండి, ఇంకో మాట చూస్తాం. ఇర్మియా గ్రంథం 23:5 మనం చూస్తాం. లాస్ట్గా ఒక అంశం చూసుకొని ఆరాధనకు వెళ్తాం. ఇర్మియా గ్రంథము 23:5 చూస్తాం. 23:5. ఎప్పుడు రాబో దినములలో ఏమన్నామడా, దావీదునకు నీతి చిగురు పుట్టించును. ఇప్పుడు రాజు అయినాడు. ఇప్పుడు ఈయన ఏలైనాడంట, ఇప్పుడు దాసుడు రాజు అయినాడు. ఇప్పుడు ఏమైనాడమ్మా, రాజైన సిగురు. లాస్ట్ ఏంటంట, రాజైన సిగురు. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాం దేవుడైన సిగురు, రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం మానవుడైన సిగురు, మూడవదిగా మనం చూస్తూ వచ్చినాం సేవకుడైన దాసుడైన సిగురు, నాలుగవదిగా రాజైన. ఏ రాజు అంటే ఈయన రాజైనటువంటి ఈ సిగురే రాజైతూ వచ్చినాడు. ఈ సిగురే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే రాజుగా రాబోతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దాసుడైన దేవుడు ఇప్పుడు తిరిగి త్వరలోకి రాజ్యం వెళ్ళాడు. ఇప్పుడు రాజుగా రాబోతా ఉన్నాడు. మొట్టమొదటి గొర్రెగా వచ్చాడు, తను తగ్గించుకున్నాడు. ఇప్పుడు కొదమ సింహంగా రాబోతా ఉన్నాడు, రాజుగా రాబోతా ఉన్నాడు. రాజైన దేవుడుగా ఉంటూ వచ్చినాడు. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, రాబో దినము దావీదు నీతి సిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములు. ఈ రాజు ఎలాంటి రాజు అంట, మొదటి తిమోతి పత్రిక 6:15 మనం చూస్తాం. మొదటి తిమోతి పత్రిక 6:15 చూడండి. ఈ సర్వాధిపతి ఎలా ఉన్నాడంటమ్మా, రాజులకు రాజు, ప్రభు, రాజులకే రాజు అంటేనా. ఇలాంటి రాజు కాదు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. ప్రభు అంటే అర్థం ఏంటండి, ప్రభు అంటే అర్థం ఏంటి, ప్రభువు అంటే అర్థం ఏంటి, లార్డ్ అంటాం ఇంగ్లీష్లో. ప్రభు అంటే అర్థం ఏంటి, రాజు అంటే కింగ్ అంటాం, ప్రభు అంటే లార్డ్ అంటాం.
ఇంగ్లీష్లో అంటే ప్రభు అంటే పూజింపదగినవాడు. ఆ, ప్రభు అంటే అర్థం ఏంటమ్మా? పూజింపదగినవాడు. ఆ, ప్రభువు అంటే పూజింపదగినవాడు. ఇక ఈ రాజు తప్ప లేడు, పూజింపదగినవాడు లేడు. ఆ, అదిగా అన్నాడు ఆయన. ఈ ప్రభు ఎలాంటి వాడంట? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. ఆ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునండి. ఎలా ఉన్నాడయ్యా అంటే పూజింపదగిన శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి, యుక్తకాలమందు ప్రత్యక్ష కనపరచు సర్వాధిపతి, రాజులకు రాజు. ఆ సర్వాధిపతి ఎలాంటి వాడంటే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆ సిగురు ఎలా వచ్చాడంటే ఆఖరిగా రాజైన సిగురుగా ఈ లోకానికి వచ్చినాడు. ఇప్పుడే రాజైన సిగురుగా రాబోతూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4:12 చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:12 చూస్తాం. ఆయన ఎలాంటి వాడంటమ్మా? న్యాయము తీర్చేవాడు, రక్షించేవాడు, నశింపజేయవాడు. ఆయన సర్వాధికారం ఉన్నది ఆయనకి. భూమి మీద ఏముందంట? సర్వలోకంలో సర్వాధికారం ఉంది. రాజు తలుచుకుంటే దెబ్బల కొదువా అంటారు కదా. రాజు తలుచుకుంటే ఆయన ఏదైనా, ఆయన శాసనం ఏది నియమిస్తే అది జరగాల్సిందే. ఏం జరగాలమ్మా? ఏం జరగాలంటే అప్పుడు జరగాల్సిందే. రాజు తలుచుకుంటే దెబ్బల కొదువా. మన ప్రపంచంలో మన దగ్గర ఉంది. మోడీ గారు ఏది శాసనం పెడితే ఆ శాసనం ఇప్పుడు ఇండియాలో నడుస్తూ ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే అదే. ఇప్పుడు మన రాజు ఈ రాజు కాదు, ఆయన భూ సంబంధమైన రాజు కానే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు. ఏమంటాడు ఆయన? నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కానే కాదు. కాబట్టి పరలోకపు రాజు, ఈ రాజు ఏమంటున్నాడంటే చూడండి. అందుకనే మత్తయి సువార్త రండి, మనం చూస్తాం. 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. మత్తయి సువార్త. ఇప్పుడు ఏ రాజు అంట ఆయన? యూదులకు రాజుగా. చూచి ఎందుకు వచ్చారంట వాళ్ళు? ఇప్పుడు మనందరం ఎందుకు వచ్చినాం? పూజింపాలి. పూజనీయుడేసు ప్రభు, పలు నిందలు నొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. పూజింపవచ్చామయ్యా మేము. ఎందుకు వచ్చారు వాళ్ళు? రాజు అని, ఇప్పుడు రాజు అయిన సిగురుగా ఉన్నావని మేము పూజించడానికి వచ్చినామయ్యా అని వాళ్ళు ఏం చేస్తున్నారంట? మత్తయి సువార్త 2వ అధ్యాయం చూద్దాం. అబ్బా, పెట్టెలు విప్పారు, హృదయాలు విప్పారు. విప్పి ఏం చేస్తున్నారు వాళ్ళు? హృదయం విప్పి ఏం చేస్తున్నారు? ఆయన పూజిస్తా ఉన్నారు. ఏం సమర్పించారంట? బంగారము. బంగారము అంటే పరిశుద్ధతను, రాజరికాన్ని చూపిస్తూ ఉంది. బంగారం దేన్ని చూపిస్తుందమ్మా? పరిశుద్ధతను, రాజరికాన్ని చూపిస్తారు. రెండోది ఏం చెప్పారంట? రెండోది సాంబ్రాణి సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. సువాసన ఏం చూపిస్తుందమ్మా? సాక్ష్యము. ఆయన ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని అరణ్యములో కేకవే ఒక శబ్దం వినపడతా ఉంది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో లోక పాపములను మోసుకొని పోవు సాక్ష్యం ఇస్తావన్నాడు. ఎవరండి ఆయన? సాక్ష్యం ఎవరిస్తాను? బాప్తిసం ఇచ్చు యోహాను. ఆ యోహాను సాక్ష్యం ఇస్తావన్నాడు. అయ్యా, ఈయన లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చేటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల గురించి అందుకని ఆయన ముందుగా రాయబడుతూ వచ్చింది. వాళ్ళు చేస్తారంటే ఈయన సాక్ష్యం ఇస్తా ఉన్నారు. మూడోదిగా మనం చూస్తే బోళము మరణ పునరుద్ధానాన్ని చూపిస్తూ ఉంది. బోళం ఏం చూపిస్తుందంట? ఆయన చనిపోయినప్పుడు స్త్రీ ఏం చేస్తూ వచ్చారు?
సుగంధ ద్రవ్యాలు పూస్తూ బోళాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట, వాళ్ళు కలుపుతూ ఆయన పూజ, అంటే ఆయన మరణాన్ని చూపిస్తూ ఉంది, పునరుద్ధానాన్ని చూపిస్తూ ఉంది. ఈయన లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె లోకానికి వచ్చాడు, మానవుడు కూడా చనిపోయినాడు, తిరిగి లేస్తా ఉన్నాడు, మరలా రాజుగా రాబోతా ఉన్నాడు, పరిశుద్ధుడిగా రాబోతున్నాడని ముందే గ్రహించిన వారై ఆ రాజులు, ఆ యొక్క మరి తూర్పు దేశపు జ్ఞానులు అంట, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చట ఏం చేస్తున్నారండి, ఆయన పూజిస్తూ ఉన్నారు. ఆ నక్షత్రం ఆ దగ్గర నడిపిస్తూ వచ్చింది. సరే, అంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆ జ్ఞానులు అంట, జ్ఞానులు శాస్త్రాలు యేసు ప్రభుని ఎంతకాలం వెంబడించారని వాళ్ళు చెప్పండి. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు ఎతికారు వాళ్ళు? యేసు ప్రభు పుట్టిన కాడ నుంచి యేసు ప్రభు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటానికి ఎంత టైం పట్టింది? యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు పూజించిన దాకా ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? ఎంత కాలం బట్టి, ఎన్ని నెలలు పట్టింది, ఎన్ని రోజులు పట్టింది? వెరీ గుడ్, మంచి చెప్పారమ్మ, ఏం స్తోత్రం. 2 సంవత్సరాలు పట్టింది. హేరోదు రాజు లెక్క చూసి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలందరినీ కూడా చంపించాడు. ఎందుకంటే అప్పటికి 2 సంవత్సరాల కాలాల పాటు వాళ్ళు ఎదుగుతూనే వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు ఎత్తుకారండి వాళ్ళు? జ్ఞానులు 2 సంవత్సరాలు. ఎందుకంటే హేరోదు రాజు ఆ శాస్త్రాలన్నీ గమనించి ఎక్కడ పుట్టాడో, బెత్లెహేములో పుట్టాడంటే ఆయన దాదాపు 2 సంవత్సరాలు అవుతుందని గ్రహించిన వాడై 2 సంవత్సరాల మరియు తక్కువ వయసు గల పిల్లలందరినీ కూడా, అంటే ఆ జ్ఞానులు యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ ఆ నక్షత్రం ఎక్కడాగితే ఎంతైనా తారక వెలిసింది గగనాన, ఎక్కడ వేసిందంట? చూపించడానికి ఎక్కిందంట. మంచి పాట రాశాడు ఆయన. ఎవరు రాశాడు? బాగా రాశాడు. ఎంతైనా తారకట దేవుని దగ్గరికి నడిపించింది జ్ఞానుడు. అందులో మన భారతదేశం ఒక గ్రంథం రాయబడింది. విశ్వామిత్రుడు అనేటువంటి ఒక ముని కూడా ఉన్నాడట అందులో. విశ్వామిత్రుడు అనేటువంటి ఒక నలుగురు జ్ఞానులు ప్రవహించారు, అందులో ఆయన వెంబడించారు. 4 దిక్కుల నుంచి వచ్చారు. మన ఆసియా ఖండం నుండి, మన దేశ ప్రాంతం నుంచి కూడా ఒక గ్రంథం రాయబడింది. అది మరి మనం గమనిస్తే ఆయన పేరు విశ్వామిత్రుడు అనేటువంటి ఒక ముని కూడా వెళ్ళాడంటే యేసు ప్రభువుని పూజించడానికి. ఆ గ్రంథంలో చదువుతూ వచ్చా. సరే ఇలారా దేవుని వాక్యం వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రహించిన వారై, ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ మారుతూ ఉన్నారు, అందరూ గ్రహిస్తూ ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో గ్రహిస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరని అంగీకరించి వాళ్ళు అనేక మంది దేవుని వెంబడిస్తూ ఉన్నారు. గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం గమనించినటువంటి మాట అన్నాడు, వాడట తమ పెట్టెలు విప్పి రాజును ఏం చేస్తూ ఉన్నారమ్మా? పూజిస్తూ ఉన్నారు. యూదుల రాజును ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే రాజు అయినటువంటి దేవుడుగా వచ్చినాడని వాళ్ళు హృదయాలు విప్పి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోణము కానుకలుగా సాధు సుందర్ సింగ్ గారి గురించి రాస్తా ఆ పుస్తకంలో రాశాడు. ఈ యొక్క విశ్వామిత్రుడు అనే వ్యక్తి కూడా యేసు ప్రభుని వెంబడించాడు అని. సాధు సుందర్ గురించి బుక్ ఎప్పుడైనా చదివితే చూడండి, అందులో రాయబడింది అనమాట. ఆయన సాధువే, ఆయన కూడా సాధు వస్త్రాలే, కషాయ వస్త్రాలు ధరించాడు. సాధు సుందర్ సింగ్ గారు కూడా భక్త్ సింగ్ గారు లాగానే సేవ చేశాడైతే ఆయన ఈ ప్రాంతంలో చేరిన టిబెట్ ప్రాంతం, నేపాల్ ప్రాంతం, ఆ ప్రాంతం మొత్తం కూడా సాధు సుందర్ సింగ్ గారు నడుచుకుంటూ ఆ లోయల్లో ఆ లామాలు, ఆ బౌద్ధ భిక్షవులు, ఆ ప్రాంతంలో ఆయన సువార్త చేశాడు. ఆయన బుక్లో రాస్తాడు ఒక ఆయన, ఈ 4 జ్ఞానుల్లో ఈయన కూడా ఉన్నాడు అని రాస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, మనం గమనిస్తాం. అందుకని ఆ మాట చూసుకుని ఆరాధనలో వెళ్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం చూస్తాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప ఎందుకు వచ్చామన్నాడు? మనం ఇప్పుడు పూజించడానికి వచ్చినాం. కనుక
మన కొన్ని మాటలు తలపోసుకొనొచ్చు ప్రభుని కొంచెం పూజించి నమస్కరించి ఆరాధిస్తాం. దేవుడు కొన్ని మాటలు మన కొరకు దీవించును గాక. మనందరం లేచి ఒక చిన్న పల్లవి పాడుకుంటాం. మనందరం లేచి ఒక చిన్న పల్లవి పాడుకుంటాం. అదే పాడుకున్న